అడ్డొస్తే తొక్కేస్తారా, ఎవరిని తొక్కుతారు, ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు అని చెప్పి సీఎం చంద్రబాబు గారు అయితే వార్నింగ్ ఇచ్చారనమాట. అది ఏ సందర్భంగా ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఖచ్చితంగా అది వార్నింగ్ అయితే కాదు, ఒక మాస్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందో అప్పటి నుంచి కూడా ఆయన ఒకటే ఒక పని పెట్టుకున్నాడు. అంటే జనాల పట్ల, జనాల కోసం మాట్లాడదాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ని గొంతెత్తి మాట్లాడదాము, అసెంబ్లీలో ప్రశ్నిద్దాము అనే ఒక ఆరాటం లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా కించపరచాలి, కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడాలి, వాళ్ళ మీద ఏ విధంగా బురద చల్లాలి, లేనిపోనివి ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో ఈ విధంగానే ముందుకు వెళ్తున్నాడు. అయితే రీసెంట్గా ఆయన పొదిలి టూర్ వెళ్ళాడంటే పొదిలిలో పర్యటించడానికి, అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యల మీద మాట్లాడడానికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా అంటే ఎవరు అడ్డొచ్చినా కూడా వాళ్ళని తొక్కేస్తామో, ఎవరు అడ్డు రావద్దు, మాకు చాలామంది ట్రై చేస్తున్నారు, అడ్డొస్తే ఊరుకుంటామా, తొక్కి పడేస్తామా అనే విధంగా ప్లక్కార్లు పట్టుకొని మరి వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. సో మరి దానికి గాను ఇటు చంద్రబాబు నాయుడు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఆయన కూడా వాళ్లకు తగ్గట్టుగా చెప్పుతో కొట్టిన విధంగా సమాధానం ఇచ్చారు. సో ఆయన మాట్లాడుతున్నప్పుడు అది సమాధానం అని కూడా చెప్పలేము. సినిమా స్టైల్లో ఆయన లెవెల్లో మాస్ వార్నింగ్ ఇచ్చి పడేస్తారు జగన్మోహన్ రెడ్డికి. ఏ విధంగా అంటే ఎవరిని తొక్కి పడేస్తారో, అడ్డొస్తే ఊరుకుంటామా అంటే ఎవరిని తొక్కి పడేస్తారు, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు అనే విధంగా మీరు మా దరిదాపుల్లో కూడా రాలేరు, మమ్మల్ని ఏమి కూడా కదిలించలేరు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంతా కూడా నాటకాల రాజకీయమే. గత ప్రభుత్వ పరిపాలనలో ఆయన పరిపాలనలో ఏ విధంగా చేశాడో అందరికీ తెలిసిందే. అంటే ఇక్కడ గుండెపోటు అని చెప్పేసి అది గుండెపోటు కాదు, గులకరాళ్ళు అది నాటకమే, కోడికత్తి అది నాటకమే, బాబాయిని చంపేశాడు. సో ఈ విధంగా నాటకీయాల రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తను సీఎం అయింది కూడా తనకున్నటువంటి పొటెన్షియల్తో కాదు, వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి ఒక సింపతి గెయిన్ చేసుకొని జనం చీ కొట్టి ఉమ్మేస్తున్నా కూడా మొన్న అక్కడ తెనాలకు వెళ్తాడు అనమాట. అక్కడ ముగ్గురు గంజాయి సోదరులు ఉంటే వాళ్ళ ముగ్గురిని మీకు నేనున్నా అని పలకరించడం, అంటే వాళ్ళని ఇంకా కూడా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా. సో వాళ్ళేమో పోలీస్ కానిస్టేబుల్ పైన అటాక్ చేసినందుకు వాళ్ళని కొడితే వాళ్ళని అన్యాయంగా కొట్టారని చెప్పి ఈయన వెళ్ళటం పరామర్శకి అది ఏమన్నా సబబా? అంటే ఇప్పుడు నార్మల్ గా ఎవరో బాధితులు ఉన్నారు, నిజంగానే సాధారణ ప్రజలు వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళని పలకరించడానికి వెళ్ళి వాళ్ళ కోసం మాట్లాడంటే ఓకే. బట్ చాలా మంది కూడా ఇప్పటికీ అంటున్నారు వాళ్ళు ఒక మైనార్టీలు, వాళ్ళకి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అవుతుంది, వాళ్ళకి సపోర్ట్, ఇట్లా కాకుండా అసలు వాళ్ళు ఏం చేశారు, ఒక గంజాయి బ్యాచ్ ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, వాళ్ళని కొట్టడానికి వెళ్ళారా, లేకపోతే పరామర్శించడానికి వెళ్ళారా, ఇంకేం చేశారు అది సపరేట్ విషయం. బట్ వాళ్ళని పోలీసులు ఎందుకు కొట్టారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు గంజాయి సేవించి అడ్డుకున్నటువంటి పోలీసుల మీదనే అటాక్ చేశారు. ఓకే, నువ్వు గంజాయి చేసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ ఒక డ్యూటీలో ఉన్న డ్రెస్ మీద ఉన్నటువంటి పోలీస్ మీద అటాక్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. సో కనీసం ఆ పాయింట్ అన్న కూడా మీకు తెలియదు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేస్తారు, రాష్ట్రాన్ని పరిపాలించారు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని తనకు యూజ్ చేసుకొని కూటమి ప్రభుత్వాన్ని కించపరచడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఏది చేసినా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రం డైరెక్ట్గా ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చి పడేశారు. నువ్వు ఏం చేసినా కూడా ఏమి కదపలేవు అనే విధంగా అయితే ఒక మాస్ లెవెల్లో వార్నింగ్ ఇచ్చారు.